దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 27th డిసెంబర్ 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 1 and verse 12. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనము దేవుని కుమారులవుటకు ఎదగాలి. ఆయనను మనం అంగీకరించినప్పుడు దేవుని పిల్లలమయ్యాము. దేవుని పిల్లల నుంచి అంటే శిష్యులయ్యాము. వీఆర్ చిల్డ్రన్. వీ హ్యావ్ టు బికమ్ సన్స్. చాలా వ్యత్యాసం ఉన్నది. మనము రక్షణ పొందుకున్నప్పుడు బాలులము. వీఆర్ చిల్డ్రన్. యూ హ్యావ్ టు బికమ్ సన్స్. కనుక యేసు ప్రభుని అంగీకరించాము. రక్షకుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాము. విశ్వాసం ఉంచిన మనము ఇప్పుడు మన పనంతా ఏంటంటే, మన భక్తి అంతా ఏంటంటే, దేవుణ్ణి సంతోషపరచవలసింది ఏమై ఉన్నదంటే, దేవుని కుమారులుగా మనం పరిపక్వం అవ్వాలి. యు హావ్ టు మెచ్యూర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ సన్స్. దేవునికి స్తోత్రము కలుగును గాక. గాడ్ ఈజ్ డిలైటెడ్ వెన్ యూ మెచ్యూర్ యువర్ సెల్ఫ్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. We'll read this in English, John chapter 1 and verse 12. But as many as received him, to them gave he power to become the sons of God, even to those who believe in his name. Given them the power to become the sons of God. It takes power to become sons of God. దేవుని కుమారులుగా పరిపక్వం అవుటకు ఏమి కావాలి తెలుసండి? శక్తి, అధికారం కావాలి. కనుక ఎప్పుడైతే నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావో, మనకు దేవుడు ఆ అధికారం ఇచ్చాడు, ఆ పవర్ని ఇచ్చాడు. మనకున్న విరోధమైన పరిస్థితులను ఎదుర్కొంటూ మనము కుమారులుగా మనము ఎదగాలని దేవుడు మనకు అధికారము, శక్తినిచ్చాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. టుడే యు రియలీ వాంట్ టు మేక్ గాడ్ హ్యాపీ. ఇఫ్ గాడ్ హ్యాస్ టు బీ హ్యాపీ విత్ యూ, యూ హ్యావ్ టు గ్రో అప్ టు బికమ్ సన్స్ ఆఫ్ గాడ్. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచున్నది. The creation is groaning and waiting for the manifestation of the sons of God, not the children of God, the sons of God. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఎలాగండి కుమారులు అవుతాము, ఎలాగ సన్స్ అవుతామంటే, రోమా 8:14 రాస్తుంది, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడి, ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్ యు గ్రో అప్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మన మనసుతో నడుస్తాం, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు ఇలా చేయండి అలా చేస్తున్నాం, కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుస్తాం. చూడండి, అలవాటు చేసుకుంటాం. ఎవ్రీథింగ్ వి డిపెండ్ అపాన్ ద హోలీ స్పిరిట్. దెన్ యూ ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు నీ పక్షంగా దేవుడు మాట్లాడతాడు. ఈయన నా కుమారుడు. యేసు ప్రభు గురించి ఈయన నా ప్రియ కుమారుడు. ఆయన పుట్టినప్పుడు ఈ మాట చెప్పలేదు. యేసు ప్రభు వారికి జననంలో ఈ మాట రాలేదు. ఏలయనగా మీకు శిశువు పుట్టును అని రాయబడి ఉంది. తర్వాత కుమారుడు అనుగ్రహింపబడ్ వెన్ హీ వాజ్ 30 years old. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మన ముందున్న సవాల్ ఏంటంటే, ఛాలెంజ్ ఏంటంటే, గ్రో అప్ టు బికమ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులుగా మనం పరిపక్వం అవ్వడమే మన యొక్క భక్తి ఉన్నది. హిందీ में पढ़ेंगे. यूहन्ना रचित सुसमाचार उसमें 1ला अध्याय और 12 वचन पढ़ रहे हैं. परंतु जितनों ने उसे ग्रहण किया, उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं. संतान होने का यानी पुत्र होने का. मैं बोल रहा हूं, बच्चे नहीं पुत्र बनना चाहिए, हम सन्स बनना चाहिए. చాలా మంది ఇంకా శిష్యులుగానే ఉన్నామండి, శిష్యులుగా మారలేదు. వీఆర్ లైక్ ఇన్ఫెంట్స్, వీఆర్ లైక్ చిల్డ్రన్, నాట్ సన్స్. వారసుడు బాలుడైనంత కాలము వారు ఆయనకును దాసునికి ఏ భేదం లేదని గలతీ 4వ అధ్యాయం 1-2 వచనం రాయబడ్డాది. కనుక ఇఫ్ యూ డోంట్ గ్రో అప్ టు బి సన్స్,
there is no meaning in what you are doing. You are not entitled for the blessings. Read Galatians 4:1, you will know it, 4:1-4. వారసుడు బాలుడైనంత కాలము ఆయనకు దాసుడికి ఏ భేదం లేదు. కనుక మన పిల్లలుగా ఉన్నంత కాలము రక్షణ పొందినా రక్షణ పొందుకోపోయినా ఏ భేదం లేదు అంటున్నాడు. కనుక ఈరోజు జాగ్రత్తగా గమనించాలి. మనము దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత నడిపింపబట్టుకు మనం ఒప్పుకోవాలి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఆత్మానుసారముగా నిర్ణయం తీసుకోవాలి. మనము పనులు చేయాలి. ఒక ఉద్యోగమైన, ఒక వ్యాపారమైన, ఒక కుటుంబమైన, ఒక వివాహమైన, ఒక మినిస్ట్రీ అయినా, ఒక వాక్యం చెప్పడమైనా, ఒక సాక్ష్యం చెప్పడమైనా, ఒక పాట పాడడమైనా ఆత్మచేత నడిపింపబడాలి. అప్పుడే మనము దేవుని కుమారులని పిలువబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలు దేవుని కుమారులుగా పరిపక్వం అవుటకు నీ కృప అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం నాయన. దేవ, జాబ్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరూ నువ్వు తృప్తిపరిచి నాయన ఆశీర్వదించినందుకు స్తోత్రం. మంచి జాబ్స్తో నాయన నీ బిడ్డలు నాయన తండ్రి ప్రభా నేను స్తుతించుటకు కృప దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. బిజినెస్లో మీ తోడు దయచేసి కాపాడి వారి బిజినెస్ అవసరాలన్నీ కూడా నువ్వు తీర్చి బలపరచడానికి స్తోత్రం నాయన. దేవ, చదువుకుంటున్న వారు నాయన, విదేశాల్లో చదువుకుంటున్న వారు దేవ తండ్రి ప్రభు హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న వారు అందరినీ దీవించినయ్యా. లార్డ్, I bless them in their educations, my Father, whatever level they are reading, my Father. I thank you for your grace for them, Lord. I thank you for the power for them to accomplish all that you have planned for them, Lord. వారి కొరకు నువ్వు నిశ్చయించింది వారంతా సంపూర్తి చేటుకు కృప దయచేయమని, సామర్థ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటూ వారిని దీవించండి. మీ దయా కిరీటం ధరింపజేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధింపజేసి కాపాడేందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు వారి పరిచయంలో ప్రభా నాయన పిల్లలుగా కాక కుమారులుగా ప్రభా నాయన పరిపక్వమైన ఆయన పరిచర్యకు సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అవును తండ్రి నాయన, పరిచర్లు చాలా నాయన ఇట్స్ లైక్ లార్డ్ నో స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ నాయన, ఆత్మచేత నడిపింపబడని దేవ పరిచయంలో ప్రభా వాటన్నిటి నుంచి కూడా సంఘాన్ని కాపాడి విడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఏక సమయంలో రక్షకుడు నాయన తండ్రి భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా నాయన, ఈ సంవత్సరం అంతంలోకి మేము వస్తుండగా నాయన నీ బిడ్డలను తృప్తిపరిచి, బలపరిచి, సిద్ధపరిచి దేవ 2025 సంవత్సరంలో నాయన దేవ మీ యొక్క నడిపింపుతో, ఆత్మ నడిపింపుతో మేము వెళ్ళటకు నాయన కుమారులుగా మేము పరిపక్వం అవుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము ప్రాశ్రమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి నా దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.